హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపెట్టబోతున్నాను. సో ఇన్‌షాట్ అనే యాప్లో అయితే మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్‌షాట్ అనే యాప్ని ఓపెన్ చేసుకొని ఫోటో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అందులో బ్లాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద క్యాన్వాస్ అనే ఆప్షన్లో 16:9 అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్గా పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు నచ్చిన కలర్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టేసుకోవచ్చు. సో కింద చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మనకు పైన ఇమేజ్ అనే సింబల్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఇమేజెస్ అన్నీ వస్తాయి. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేనైతే ఒకటి పెట్టేసుకున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్గా ఉండడానికి లాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనం ఇమేజ్ అనేది ఫొటోస్ నుంచి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ నుంచి అందులో ఇమేజ్ అనేది కనబడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే అందులో మనకు నచ్చిన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టిక్కర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఇలా రిమూవ్ అయిన తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన బార్డర్ అదే షాడో అనేది పెట్టేసుకోవచ్చు మనకు. సో నేనైతే లాస్ట్ పెట్టేసుకున్నాను. అలాగే షాడో అనేది మనకు నచ్చిన కలర్స్లో పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే వైట్ అని పెట్టేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి మీకు నచ్చినట్టుగా. నేనైతే ఇక్కడ ఇమేజ్ అనేది సైడ్కి ఇలా పెట్టేశాను, కిందికి అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు నచ్చినట్టుగా మన ఇమేజ్ని ఇలా పక్కకు కిందికి స్క్రోల్ చేస్తూ ఇమేజ్ని అనేది జరుపుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫొటోస్కి వెళ్ళి ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేనేంటంటే థంబ్నెయిల్ అనేది యాడ్ చేశాను, ఒక థంబ్నెయిల్ ఇమేజ్. సో దానికి బార్డర్ అనేది పెట్టేసాను. ఇక్కడ మనకు పెన్సిల్ సింబల్తో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మనం బార్డర్ అనేది పెట్టేసుకోవచ్చు. మన కలర్ ఏ కలర్ నచ్చితే ఆ కలర్తో బార్డర్ అనేది పెట్టేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. అలాగే ఇంకో థంబ్నెయిల్స్ నేను యాడ్ చేసుకున్నాను. సేమ్ మళ్ళీ బార్డర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో ఇలా పెట్టేసుకొని బ్లాక్ కలర్ బార్డర్ అనేది పెట్టేసి ఈ విధంగా 2 ఇమేజెస్ అనేది యాడ్ చేశాను. సో ఈ ఇమేజెస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు నచ్చినట్టుగా. సో నేనైతే టెక్స్ట్ అవన్నీ చూసుకొని ఈ 2 ఇమేజెస్ని ఇలా సైడ్కి అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో టెక్స్ట్ దాని మీద మీరు ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. సో నేనైతే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి సో నేను నా థంబ్నెయిల్ అనేది హౌ టు మేక్ అనేది టెక్స్ట్ అనేది చేశాను. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ కిందున్న ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ లేదంటే ఫాంట్ లేకపోతే సైజ్ ఇలా మనకు నచ్చినట్టుగా మనం ఆ టెక్స్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక కలర్స్ కింద ఉన్న ఆప్షన్స్ చూస్తే మనకు నచ్చినట్టుగా మనం పెట్టేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఎల్లో బార్డర్ అండ్ బ్లాక్ కలర్తో ఉన్న టెక్స్ట్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా నేను కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే థంబ్నెయిల్ అనేది టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మళ్ళీ థంబ్నెయిల్ అని పెట్టిన తర్వాత మనకు నచ్చినట్టుగానే మళ్ళీ మనం ఇక్కడ కింద కలర్స్ కింద ఉన్న దానిలో నేను రెడ్ కలర్ బార్డర్తో వైట్ కలర్ టెక్స్ట్ ఉన్నదాన్ని నేను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కింద అడ్జస్ట్ చేసుకున్న దాన్ని. నెక్స్ట్ మళ్ళీ నేను ఇన్‌షాట్ అని పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది నేను ఇన్‌షాట్ యాప్లో చేస్తున్నాను కాబట్టి. సో ఇన్‌షాట్ అని పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఫాంట్ అనేది ఇచ్చేసాను. ఇలా మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని మనం. ఇలా నేను కింద పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత టెక్స్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. సో ఇలా నేనైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత స్టిక్కర్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అందులో ఇమేజ్ అనే సింబల్ పక్కకి ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే అన్ని యాప్ సింబల్స్ అనేవి ఉంటాయి. సో నేను ఇక్కడ యూట్యూబ్ అనే యాప్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని థంబ్నెయిల్స్ అనే దాని పక్కకు ఇలా ఈ సింబల్ని యూట్యూబ్ సింబల్ని పెట్టేసుకున్నాను. ఇక్కడ స్నాప్చాట్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా చాలా రకాల యాప్స్ అనేటివి ఉంటాయి. సో నెక్స్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇన్‌షాట్ అనే సింబల్ని యాడ్ చేసుకోవాలి. సో అలాంటి ఇన్‌షాట్ సింబల్ అనేది స్టిక్కర్ అనే ఆప్షన్లో లేదు. సో నేనైతే వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇన్‌షాట్ సింబల్ అనేది ఇక్కడ కింద పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఈ ఇన్‌షాట్ సింబల్ అనేది ఇన్‌షాట్ పక్కకు పెట్టాలి. సో ఇక్కడ స్పేస్ లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ అండ్ ఇమేజ్ అనేది కొంచెం పక్కకు జరిపిస్తున్నాను. ఇప్పుడు ఆ సింబల్ అనేది అక్కడ పెట్టేసుకుంటున్నాను.
చూడండి ఈ విధంగా. సో ఇలా పైకి పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ అనేది అదే ప్లేస్లో పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నేను మళ్ళీ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనబడే సింబల్ని క్లిక్ చేయండి. చేస్తే అక్కడ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చిన లాంగ్వేజ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను తెలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా తెలుగులో టెక్స్ట్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మీ మొబైల్లో సింపుల్ అండ్ ఫ్రీగా చేసుకోండి అనేది తెలుగులో పెట్టేశాను. పెట్టిన తర్వాత దానికి సేమ్ మళ్ళీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కనబడే రైట్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకొని ఇలా కింద అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టిక్కర్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ ఇంతకుముందు యాప్స్ ఉన్న దాని పక్కకి స్క్రోల్ చేస్తే ఇలా మనకు నచ్చిన సబ్స్క్రైబ్స్ ఇలాంటివన్నీ సింబల్స్ ఉంటాయి. సో నేను సబ్స్క్రైబ్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకొని కింద పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టిక్కర్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇది పెట్టేసుకున్నాను. సో ఇలా ఈ అమ్మాయి ఇమేజ్ మీద పెట్టేసుకున్నాను ఈ విధంగా. అలాగే అందులోనే ఉండే ఇమోజీ సింబల్స్ అనేసి సెలెక్ట్ చేసుకొని ఇలా ఇమోజీస్ అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ. తర్వాత మళ్ళీ స్టిక్కర్ అనే ఆప్షన్కి వెళ్తే ఇక్కడ మనకు స్మైలీ అలాగే లవ్ సింబల్ ఇమోజీస్ అనేటివి ఉంటాయి. సో అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద అనేది పెట్టేసుకుంటున్నాను. సో అన్ని ఇమోజీస్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ సైడ్స్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ కొంచెం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ పక్కకు ఉన్న సింబల్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత అందులో మనకు నచ్చిన కలర్స్ అనేటివి ఉంటాయి. సో నేను ఇక్కడ రెడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కింద మనకు నచ్చిన లైన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని ఇక్కడ పైన మనకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో నేను ఇక్కడ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. సో డ్రా చేసుకొని దీన్ని ఫుల్గా నింపేశాను. ఇలా నింపేయండి. అలా నింపిన దాన్ని తీసుకెళ్ళి ఇలా సైడ్కి పెట్టేయండి. ఇలా పెట్టేస్తే ఈ విధంగా సైడ్స్కి అనేది బార్డర్ అనేది వస్తుంది. సో ఇలా ఈ విధంగా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది ఇన్‌షాట్‌లో మనమే ఫ్రీగా ఓన్‌గా చేసుకోవచ్చు. సో మీరు ఇలానే ఫాలో అయ్యి థంబ్నెయిల్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. సో ఇలా మొత్తం క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ థంబ్నెయిల్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా క్లారిటీగా మనకు థంబ్నెయిల్ అనేది వస్తుంది. సో మీరు ట్రై చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.